మీరు జస్ట్ ఒక 90 సెకండ్ రీల్ చూసుంటారు కానీ ఆ 90 సెకండ్ రీల్ కి మనం ఎంత కష్టపడతాం అనేది ఈ వ్లాగ్ లో చూపించబోతున్నాము. ఈ రోజు వ్లాగ్ ఐ థింక్ ఈ సంవత్సరం ఒక ఆఖరి వ్లాగ్ అని చెప్పొచ్చు. ప్రతి ఇంట్లో అంటే మన సమాజంలో జరిగే ఒక రియాలిటీని మనం ఈరోజు చూపించబోతున్నాము అంతే. నేను చేసేటప్పుడే నాకు కంట్లో నీళ్ళు వచ్చేసినాయి, అంటే గ్లిసరిన్ లేకుండానే. దుర్గామాత గెటప్ లో ఎలా కనిపిస్తున్నారు ప్రియాంక గారు అనేది మీరు చూడండి. మా దుర్గామాత ఎలా కనిపిస్తుంది మీరు చూడండి. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు నెవర్ ఎండింగ్ టేల్స్. నమస్తే బాస్. ఈ రోజు వ్లాగ్ ఐ థింక్ ఈ సంవత్సరం ఒక ఆఖరి వ్లాగ్ అని చెప్పొచ్చు. అండ్ చాలా మంచి వ్లాగ్. చాలా ఎలా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు కానీ చెప్పడం కంటే చూపించడమే బెటర్. సో ఆల్రెడీ మీరు ప్రియాంక గారిది ఒక దుర్గా అవతారం ఒక రీల్ చూసేశారు. ఒక చాలా మీనింగ్ఫుల్ రీల్ ఇది. శివ్, లెట్స్ ఎండ్ దిస్ ఇయర్ విత్ అ వెరీ బ్యూటిఫుల్ రీల్ అండ్ అ వ్లాగ్. మన ఆడియన్స్ కి ఒక మంచి ఇన్ఫర్మేషన్ తో ఈ పాత అంటే ఈ సంవత్సరంని ఎండ్ చేసి కొత్త సంవత్సరంని మొదలు పెడదామని ప్రియాంక గారు చెప్పినప్పుడు మనం ఆలోచించి ఈ వ్లాగ్ అండ్ ఈ రీల్ అనేది చేశాము. సో రీల్ మీరు ఆల్రెడీ చేశారు. డెఫినెట్లీ మీ అందరికి రీల్ నచ్చింది అని అనుకుంటున్నాము. అండ్ ప్రియాంక గారు అయితే ఆవిడ రెడీ అవుతున్నారు. రండి ఫస్ట్ ప్రియాంక గారిని చూసేద్దాం. హై పరి. సో ఓ మై గాడ్, నిజంగా కాలేజ్ అమ్మాయి లాగానే కనిపిస్తున్నావు నువ్వు ఈ రోజు. పట్టు పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు. మరి నీకు తెలుసా, మన దేశంలో, మన భారతదేశంలో సంవత్సరానికి 30,000 అండ్ 30,000 కంటే ఎక్కువ రేప్ కేసులు రిజిస్టర్ అవుతాయి. Every 8 seconds in India, I mean, there is a girl getting raped or harassed or. సో ఇలాగే చాలా అమ్మాయిల మీద చాలా హరాస్మెంట్, టీజింగ్, వాళ్ళ మీద చాలా లైక్ ఇంట్లో కానీ ఇంటి లోపల బయట కానీ సో చాలా అన్యాయం అనేది జరుగుతుంది. అంటే అబ్బాయిల మీద కూడా జరుగుతుంది, బట్ కంపేర్ టు అబ్బాయిలు అమ్మాయిల మీద ఎక్కువ జరుగుతుంది. యూ కెన్ ఆల్సో సీ. సో దాని ప్రకారంగా దానికి సంబంధించి ఒక రీల్ అనేది మనం ఈ రోజు చేయబోతున్నాము. అండ్ ఆ రీల్ ఏంటి అనేది మీరు ఆల్రెడీ చూసారు. ఈ వ్లాగ్ లో కూడా ఆ రీల్ ఎలా చేసాము అనేది మీరు చూడండి. ఎంత ఎఫర్ట్స్ పెట్టి ఆ రీల్ చేసాము. మీరు జస్ట్ ఒక 90 సెకండ్ రీల్ చూసుంటారు కానీ ఆ 90 సెకండ్ రీల్ కి మనం ఎంత కష్టపడతాం అనేది ఈ వ్లాగ్ లో చూపించబోతున్నాము. వాచ్ ఇట్. సో ఏంటంటే బేసిక్ గా ఆల్మోస్ట్ 3 o'clock నుంచి వి స్టార్టెడ్ డూయింగ్ ఆల్ ది. నేనైతే పొద్దు నుంచి అన్ని సెట్ చేసి పెట్టుకుంటున్నా. అంటే ఈ గెటప్ కి ఇట్లా రెడీ అవ్వాలి, ఆ గెటప్ కి ఎట్లా రెడీ అవ్వాలి, అలానే మేకప్ కూడా వేసుకోవాలి, హెయిర్ కూడా చేసుకోవాలి. అండ్ అఫ్ కోర్స్ అంతే రియల్ గా అంతే నిజాయితీగా యాక్ట్ చేయాలి. బికాస్ వీఆర్ రిప్రజెంటింగ్ ద ఉమెన్ అవుట్ దేర్. సో శివ్ ఇస్ డైరెక్ట్ అండ్ డైరెక్టర్ గారితో డైరెక్ట్ అంటే నాకు ఐఎమ్ రియలీ వెరీ ఎక్సైటెడ్ టు డూ దిస్ రీల్ ఫర్ ప్రియాంక గారు. ద వే ఈయన నాకు అది ఆ స్టోరీ అనేది నరేట్ చేశారు. ఐ వాస్ సో అంటే ఇట్స్ స్టోరీ అంటే ఇట్స్ అ కాన్సెప్ట్. ప్రతి ఇంట్లో అంటే మన సమాజంలో జరిగే ఒక రియాలిటీని మనం ఈ రోజు చూపించబోతున్నాము అంతే. సో లెట్స్ బిగిన్. చాలా టైం అయిపోయిన పరి లైట్ కూడా డల్ అయిపోతుంది. లెట్స్ స్టార్ట్ ఇట్. నేను డైరెక్ట్ చేస్తున్న ఫస్ట్ రీల్ ఇది ప్రియాంక గారి కోసం. ఐ వాంట్ హర్ టు లుక్ బ్యూటిఫుల్ అండ్ చాలా న్యాచురల్ గా ఉండాలి. రెడీ? ప్రియాంక ఏం చేస్తున్నావు? శివ్ వేరే లొకేషన్ చూడడానికి వెళ్ళారు అటు ఇటు. అంటే నెక్స్ట్ షార్ట్ కి ఎక్కడ వెళ్ళాలి అని. సో ఐమ్ జస్ట్ సిట్టింగ్ స్టిల్ వెయిట్ చేస్తున్నా శివ్ వస్తే విల్ స్టార్ట్ అని. సో డైరెక్టర్ ఇస్ వెరీ కీన్ ఆన్ పర్టికులర్ షార్ట్స్ అండ్ డిఓపి ఇస్ ఆల్సో అమేజింగ్. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ దర్ షార్ట్స్. వాళ్ళు ఏ షార్ట్ పెడతారు, ఎక్కడ పెడతారు, ఎలా పెడతారు అనేది. అఫ్ కోర్స్ మీరు రీల్ చూసే ఉంటారు, బట్ నాకైతే ప్రస్తుతానికి ఇప్పుడు ఐడియా లేదు నెక్స్ట్ షార్ట్ ఏం జరగబోతుంది. లెట్స్ వెయిట్ ఫర్ ద బెస్ట్. మీ అందరికీ ఒక బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలని మా ప్రయత్నం. వచ్చాడు 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 వచ్చాడు.
అవుతూ వస్తావు. బేసిక్లీ ఐ గెట్ సో ఇమోషనల్ ఇట్లాంటివన్నీ లైఫ్లో జరిగేటప్పుడే చూసేటప్పుడే. నేను చేసేటప్పుడే నాకు కంట్లో నీళ్ళు వచ్చేసినాయి, అంటే గ్లిసరిన్ లేకుండానే. ఐ ఫెల్ట్ సో బ్యాడ్ వెన్ దిస్ వాజ్ హ్యాపెనింగ్. ఆన్ స్క్రీన్ జరిగినా మనకి చాలా బాధగా అనిపిస్తుంది, అది రియల్ లైఫ్లో ఎవరికైనా జరిగితే ఎలా ఉంటుంది. ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి గైస్, ప్లీజ్ డోంట్ డూ దిస్ ప్లీజ్. జస్ట్ అ మెసేజ్. మా ఎమోషన్స్ని మేము చెప్పుకోగలుగుతాం కానీ చూపించలేము. యూ గైస్ షుడ్ ఫీల్ ఎంత బ్యాడ్గా బిహేవ్ చేస్తున్నారు చాలా మంది బయట. ప్లీజ్ డోంట్ డూ దిస్. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. తాగుతున్నాడు టీవీలో క్లోజ్ షాట్ ఉంటుంది. అప్పుడు ఆయన ముందు వచ్చి బ్రేక్ఫాస్ట్ పెడితే మనం వైడ్ వస్తాం. ఆవిడ వైఫ్ అక్కడే ఉంటాడు. ఇతను ఫాస్ట్గా తినేస్తే బాగాలేదు విసిరేసి కొడితే కట్ చేస్తే అతను క్లోజ్ పడుతుంది, యాంగ్రీ లుక్. ఇక్కడ ఈవిడ ఏడుస్తూ ఇలా చూసే ఒక షాట్. కుట్రాశేఖర్, ఏంటి నువ్వు చేసిన పని? ముద్దులు పెట్టవలసిన చెంప మీద దెబ్బలా కొట్టేది. నువ్వు ఇలానే ఉంటావు. ఐ టెల్ యు టు టర్న్. అప్పుడు టర్న్ అయ్యి పైన చూడు. సో ఇప్పుడు దాకా ప్రియాంక గారు కాలేజ్ అమ్మాయి గెటప్ వేశారు, హౌస్ వైఫ్ గెటప్ వేశారు. ఇప్పుడు వేసే గెటప్ ఏంటంటే మీ అందరికి తెలుసు, ఆల్రెడీ రీల్ అయితే చూసుంటారు ఖచ్చితంగా. ఒక పెద్ద ఆవిడ లైక్ వెరీ ఓల్డ్ ఏజ్ గెటప్ వేసుకోబోతున్నారు ప్రియాంక గారు. ఆ గెటప్ ఆల్రెడీ ఇక్కడ చూడండి స్టార్ట్ అయ్యింది, జస్ట్ స్టార్ట్ అయ్యింది. గెటప్ వేయడానికి ఎంతసేపు పడుతుంది ప్రణీత గారు? 20 minutes లో గెటప్ వేస్తున్నారు ప్రియాంక గారు. సో ఆ గెటప్ ఎలా ఉంటుంది అనేది మీరు కూడా చూడండి, ఎలా వేస్తారనేది కూడా మీరు కూడా చూడండి. ఎలా ఉంది అనేది మీరు చూసారు, కానీ ఎలా వేసుకుంటున్నాము, ఎలా రెడీ అవుతున్నాము అది చూడండి విత్ టాలెంటెడ్ మేకప్ ఆర్టిస్ట్ ప్రణీత గారు. సో ప్లీజ్ సీ హౌ షీ ఈస్ గోయింగ్ టు పుట్ ద మేకప్ ఆన్ ప్రియాంక గారు ఫేస్. ఓల్డ్ ఏజ్ మేకప్. ప్రియాంక పాపం 25 వయసు, సడన్ గా ఇప్పుడు 70-75 years ఓల్డ్ అయిపోతుంది ప్రియాంక జస్ట్ ఇన్ 20 minutes లో. ఎంత చెప్పినా నేను 50 కన్నా ఎక్కువ కనిపించను. ఓవర్ యాక్షన్ చేయకు నువ్వు. నాకు కనిపించాలి పరి, యు హావ్ టు లుక్ లైక్ 75-year-old. నేను ఇంకా 100 years కనిపించాలని నేను కోరుకుంటున్నా, కానీ కనిపించను కదా, అది మన టాలెంట్. యు సిట్. నాకు కావాల్సింది దొరికింది. సూపర్, చాలా ఏం ఇచ్చారు ఎక్స్ప్రెషన్ రాశారు నిజంగా. సూపర్, ఫ్యాంటాస్టిక్, సూపర్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. ఎవడ్రా మీరు? అందరికి నమస్కారం. ఎవరు నువ్వు? ఎలా ఉన్నా అంటే? వెల్కమ్ బ్యాక్ టు నెవర్ ఎండింగ్ టేల్స్ 2050 ఎపిసోడ్. ఇదేంట్రా ఇది? హలో, నేను బంక్సీని మాట్లాడుతున్నాను. అవతలెవరు? హాయ్ బేబీ, ఎట్లున్నావు? బానే ఉన్నావు, నాకు తెలుసులే. నేను చాలా మిస్ అవుతున్నా. వచ్చిండా సైంటిస్ట్? అమ్మమ్మ ఆగ్ మళ్ళీ ఫోన్ చేస్తా. ఏంటమ్మమ్మ ఈ వయసులో నీకు బేబీ కూడా ఉన్నారా? ఉండొద్దా? నేను మాకే బేబీ లేరు ఈ వయసులో, అంటే మీకున్నారంటే నాకు నిజంగా చాలా. మీకు బేబీ లేరా? లేరండి. బేబీ లేకపోతే ఇది ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? ఇది నాదండి. అంటే ఇది ఉంటే బేబీ ఉండాలా ఏంటి? అవును. మస్తున్నారమ్మా. నువ్వే నా బేబీ అవుతావా మరి? ఎందుకులే నీకు ఏసి బతుకు. ఓ మై గాడ్, మేము రియల్ ప్రాస్థెటిక్స్ కాకుండా ప్రాస్థెటిక్స్ లాంటిది కనిపించేవి తీసుకొని చేసాము. సరే, ఇప్పుడు ఫైనల్గా ద మోస్ట్ అవైటెడ్ లుక్ ఆఫ్ అవర్ హోల్ షూట్ ఈస్ దిస్. మన అమ్మవారి గెటప్ కాబట్టి దానికోసం రెడీ అయిపోదాము. నేనైతే ఫేస్ వాష్ చేసుకొని వచ్చేస్తాను. లెట్స్ గో దేర్.
సో గైస్ రీల్ ఫైనల్ ప్రియాంక గారు అయితే దుర్గమ్మ గెటప్ వేసుకున్నారండి. దగ్గర దగ్గర ఒక 2 hours పట్టింది ఆవిడకి ఆ గెటప్ వేసుకోవడానికి. అండ్ మీరైతే ఆవిడ కాలేజ్ గెటప్, హౌస్ వైఫ్ గెటప్ అండ్ ఈవెన్ ఒక పెద్ద ఆవిడ గెటప్ కూడా చూసేశారు. ఇప్పుడు దుర్గామాత గెటప్ లో ఎలా కనిపిస్తున్నారు ప్రియాంక గారు అనేది మీరు చూడండి. మా దుర్గామాత ఎలా కనిపిస్తుంది మీరు చూడండి. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. we really worked very hard on this guys and అలాగే మీరు ప్రోత్సహించారు, సపోర్ట్ కూడా ఇచ్చారు అండ్ థ్యాంక్ యూ సో మచ్. we love you guys for everything. సో పదండి ప్రియాంక గారిని చూసేద్దాం. పరి, ఓ మై గాడ్, దుర్గామాత. మార్కర్ మా ఇంట్లో ఈరోజు దుర్గామాత స్వయంగా ప్రత్యక్షం అయిపోయింది మా ముందు. చాలా అందంగా కనిపిస్తున్నారు ప్రియాంక గారు. థ్యాంక్ యూ. సేమ్ టు సేమ్ దుర్గామాత లాగానే అనిపిస్తున్నారు. ఈ దుర్గామాతకి కోపం వస్తుంది. ఎందుకు అంటే ఉమెన్ కి అన్యాయం జరుగుతుంది కాబట్టి అవన్నీ జరగకుండా మనం చూసుకోవాలి, అది మన బాధ్యత. సో లెట్స్ మేక్ అ బ్యూటిఫుల్ రీల్. సో గైస్ 12 గంటల షూట్. ఈ రీల్ అనేది మనం ఒక 12 గంటల మధ్యాహ్నం 3ంటికి స్టార్ట్ చేసాము, పొద్దున 3ంటి అయిపోయింది 3:15. సో 12 hours ఈ రీల్ షూట్ చేయడానికి జరిగింది. సో పదండి, ఇంకా లేట్ ఎందుకు, అమ్మవారు అక్కడ కూర్చున్నారు. ఓ మై గాడ్, ప్రియాంక గారు అయితే నిజంగా అమ్మవారి కంటే తక్కువ ఏం కనిపించట్లేదు. షీఈస్ లుకింగ్ వెరీ గుడ్, వెరీ బ్యూటిఫుల్ అండ్ నిజంగా మా ఇంటికి ఈరోజు అమ్మవారు వచ్చినట్టే ఉంది. ప్రియాంక గారు నిజంగా ఏంటంటే మీకు ఎలా అనిపిస్తుంది ప్రియాంక గారు ఈ రీల్ షూట్ చేసి అండ్ ఈ రోజు ఇన్ని గెటప్లు వేశారు? ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇన్ యువర్ లైఫ్ ఒక రోజుకి ఇన్ని గెటప్లు వేశారు మీరు. అంటే బేసిక్ గా కాస్ట్యూమ్ చేంజెస్ అయితే జరుగుతూ ఉంటాయి, బట్ దెన్ ఎన్ని గెటప్స్ ఒకే రోజులో, అది కూడా నైట్ 11 నుంచి ముకుటం వేసుకునే ఉంది ఆవిడ. బట్ దగ్గర ఒక 5 hours కంటిన్యూస్ గా. మోస్ట్లీ ఏంటంటే ఆ దేవుడు అండ్ నా బ్యూటిఫుల్ టీమ్ నాకు సపోర్ట్ ఇచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జై మాతాది, అమ్మవారు ఏమంటారు, జై మా దుర్గా మాతాకి జై. సో మనం ఈ గెటప్ వేసుకుంటాం, అప్పుడు చెప్తాం కదా వాళ్ళే మనకి ఎనర్జీ ఇస్తారు. సో అట్లాంటి ఎనర్జీతోనే షూట్ ఎంత సాగింది అండ్ అమేజింగ్ షాట్స్ వచ్చాయండి మనకైతే ఈ రోజు. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద టీమ్ గైస్. మా ఫస్ట్లీ థ్యాంక్స్ చెప్పాలి మా డైరెక్టర్ గారికి, సెకండ్లీ ఇంట్రడ్యూస్. సో రాహుల్ అని, అబ్సల్యూట్లీ రాహుల్ మీకు ఇన్స్టాగ్రామ్ దొరుకుతాడు, అంటే మోస్ట్ బ్యాచులర్ ఫోటోగ్రాఫర్ అన్నమాట. మన ఈ రోజు కెమెరామ్యాన్. దీనికంటే ముందు మనకి ఫీలింగ్స్ చేసాం కదా, ఆ ఫీలింగ్స్ రీల్ చేసింది కూడా ఈయన్నే. సో రాహుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది చెప్పండి ఈ రోజు షూట్ చేసి? చాలా చాలా బాగుందండి. చెప్పండి. బట్ మాకంటే ఎక్కువ ఫోటో కాన్షియస్ అండి. ఇప్పుడు ఈ వ్లాగ్ పెడుతున్నామా, ఏ బ్రో హెయిర్ స్టైల్ ఎలా ఉంది, స్టాండింగ్ పొజిషన్ బాగానే ఉందా, అమ్మా దేవుడా. సో నిజంగా సార్ వి వర్క్ రియలీ వెరీ హార్డ్. సో దానికి జనాలు చూసి మనకి అంత బాగా కమెంట్స్, లైక్స్ అండ్ వ్యూస్ కూడా చాలా బాగా అంటే ఇప్పుడు తెలీదు, బట్ డెఫినెట్లీ వస్తాయి, కావాలని కోరుకుంటున్నాము. అండ్ ఇంకొకటి మెయిన్ పర్సన్, మోస్ట్ బ్యాచులర్ ఆర్ట్ డైరెక్టర్ ఆఫ్ మన సీరియల్ ఇండస్ట్రీ, మన సెట్ మల్లిరెడ్డి రాజశేఖర్. ఏంటంటే పెళ్లి అవ్వలేదని చాలా సంవత్సరాల నుంచి వెతుకుతున్నాడు, మీకు తెలుసు. ఓకే, ఇదంతా పక్కన పెడితే రాజశేఖర్ నీకు ఎలా అనిపిస్తుంది? అంటే 12 గంటలు షూట్ చేసి నాకు ఏంటి హీరో నువ్వు చెప్పాలి కదా, టైమింగ్ అయినా నాకు కనీసం నేను మొత్తం అరేంజ్ చేసి వచ్చావంటే రేపు ఆడ సీరియల్ ఉన్నాయి నావి ఇక్కడ. ఇప్పుడు పొద్దున 3 అయింది, నేను ఎలా వెళ్ళాలి, ఎలా వాడ అందరికి చూసుకోవాలంటే అంటున్నాడు నాకు. చెప్పు రాజశేఖర్, ఎలా అనిపిస్తుంది నీకు? ఏం లేదు హీరో, ఏం లేదు, కెమెరామెన్ బ్యాచులర్ అంటున్నావు, నన్ను బ్యాచులర్, నువ్వేంది హీరో? వేసేసాడు, బాగా వేసేసాడు. ఏసాడు. ఓ మై గాడ్, నువ్వేంటి హీరో చెప్పు. అరే బ్యాచులర్ కదా, నేను బ్యాచులర్ రా. నేను అందరికంటే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ నేనే ఫస్ట్ ఇక్కడ. A1 A2 A3 A3 అంటారా, A1 నేనే. సో ఇప్పుడు ఫీలింగ్ హ్యాపీ హీరో. ఒక మంచి ప్రాజెక్ట్ చేసామని చెప్పి అనుకుంటా. కాదు, కష్టపడిన రీల్ లో నువ్వు ఫస్ట్ టైం మొదటిసారి యాక్ట్ చేసావు. ఈ రీల్ లో నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అయితే చేసావు నువ్వు. సో అది చెప్పు దాని గురించి. బాగుంది హీరో, బాగా చేయించావు.
చేయించావు నువ్వు మంచి కాన్సెప్ట్ లోనే ఇంట్రొడ్యూస్ చేసిన థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రాజశేఖర్. అండ్ మా అజయ్, సో ఇతను కూడా మా సెట్ అబ్బాయి అన్నమాట. పాపం పొద్దున్న నుంచే మాతో పాటే ఉన్నాడు అండ్ ఇతను కూడా యాక్ట్ చేశాడు. అజయ్ చెప్పరా, సైలెంట్ గా ఎందుకు ఉన్నావు? ఏం లేదన్నా, నాకు అమ్మవారి గెటప్ అనేది నాకు చాలా నచ్చింది. ఈ రోజు చాలా నచ్చిందా? లేట్ అయినా సరే కానీ మంచి ఇంటర్వ్యూ చేసినాం. సూపర్, చాలా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అజయ్, నువ్వు బాగా చేసినావు. ఓకే, అండ్ సో మా అందరి కష్టాలు ఉన్నాయండి. వి వర్క్ రియలీ వెరీ హార్డ్ ఫర్ దిస్ రీల్ అండి. అండ్ యా విజువల్స్ చాలా బాగా వచ్చాయండి. విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చింది. ఎస్, ప్రియాంక గారు అయితే చాలా బాగా హార్డ్ వర్క్ చేశారు. అండ్ సో ఒక్కరిని మర్చిపోయారు ఆల్రెడీ, ఆ పర్సన్ కూడా. ఓ మై గాడ్, మా సాయి సార్, ఆయన పాపం ఇప్పుడు కెమెరా వెనకాల ఉన్నారు. ఆయన కూడా సార్ ఆయన కూడా యాక్ట్ చేశారు. యా, ఆయన కూడా సార్ రండి, ఆయన స్పెక్స్ తీసే వస్తారు ఆయన. మై గాడ్, ఒక ఈయన కూడా ఈ రోజు మన రీల్ లో యాక్ట్ చేశారు. మీరు కూడా రీల్ లో చూడొచ్చు. పాపం ఈయన యాక్ట్ చేస్తున్నప్పుడు మనకి షూట్ చేసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి బ్లాగ్ లో రాలేరు. రీల్ లో మీరు ఈయన చూడొచ్చు. నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ చేశాడు, మొదటి చారి చేశాడు. అయినా కూడా బాగా చేశారు. సాయి సార్ చెప్పండి. చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం యాక్టింగ్, ఎప్పుడు కెమెరా వెనకాల నుండే తీయడమే తప్ప యాక్టింగ్ వస్తే, కానీ చాలా కష్టమైంది. వి వర్క్ రియలీ వెరీ హార్డ్ సాయి సార్ ఈ రోజు. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికి. అండ్ వీఆర్ సైనింగ్ ఆఫ్ టుడే. అండ్ ఈ వ్లాగ్ కూడా చూడండి, అందరికి షేర్ చేయండి. అండ్ ఏంటి టైమ్ 3:20 అయింది. నేనేం అబద్ధం చెప్తానా? పొద్దున 3:21 అయింది. సో నైస్ గైస్, అండ్ వి వర్క్ రియలీ వెరీ హార్డ్. ఈ వ్లాగ్ ని షేర్ చేయండి అందరికి. అండ్ ఇలాగే మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తూనే ఉంటాము. అండ్ ఇలాగే మీ ముందు కొత్త కొత్త కాన్సెప్ట్ తో మనం వస్తూనే ఉంటాము. పొద్దునైంది కాబట్టి కొంచెం మాటలు పోతున్నాయండి. సో ప్లీజ్, యా తడపడుతున్నాయి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. థ్యాంక్ యూ సో మచ్. నెవర్ ఎండింగ్ టేల్స్ టు ఎంటర్టైన్మెంట్. తగ్గేదేలే. టాటా.